హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంట్లో ఆడవాళ్ళం ఇల్లు శుభ్రంగా ఉంచాలి అని ఎన్నో రకాలుగా ఆలోచిస్తూనే ఉంటాం. అలాగే రోజు కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం. ఇల్లు అనేది మెయింటైన్ చేయాలి అంటే ఇంట్లో వస్తువులు, ఇంటి సర్దుకునే విధానం ఏదైనా కూడా అది ఒక మనకి ఛాలెంజింగ్ లాంటిదేనండి. ఇంటి పనులు చేసుకుంటూనే ఇంటిని శుభ్రంగా ఉంచాలి అంటే అంత మామూలు విషయం అయితే కాదు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే కొద్ది చిన్న చిన్న చిట్కాలని ఉపయోగించుకుంటూ తేలికపాటి టిప్స్ని ఫాలో అవుతూ ఇంటినైతే చాలా శుభ్రంగా అయితే ఉంచుకోవచ్చండి. అదేవిధంగా మనం ప్రతిరోజు కొత్త ప్రయత్నాలు చేస్తూనే ఉంటాం, కొత్త అవకాశాలు వెతుకుతూ ఉంటాం. ఇంటిని ఎంత అందంగా ఉంచాలి, ఎంత శుభ్రంగా ఉంచాలి. శుభ్రతలో ఇల్లు అనేది ఎంత ఉంచినా చాలా తక్కువేనండి. ఎందుకంటే దుమ్ము అనేది రోజు అయితే వచ్చి చేరుతూనే ఉంటుంది. మనం ప్రతిరోజు క్లీన్ చేస్తున్నా కూడా దుమ్ము పడుతూనే ఉంటుంది. ఈ విధంగా ఇంటిని చాలా శుభ్రంగా మెయింటైన్ చేయాలి అంటే చిన్న టిప్స్ని ఫాలో అయితే ప్రతిరోజు కూడా చాలా అందంగా అయితే ఇంటిని మలుచుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్నవన్నీ కూడా నేను ప్రతిరోజు చేసుకుంటున్న చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ ఉంచుకుంటున్న ఇల్లేనండి. ఇంట్లో మనం అన్ని పనులను కూడా చేసుకుంటూ ప్రతిరోజు కూడా శుభ్రం చేసుకున్నా కూడా ఎక్కడో అక్కడ దుమ్ము అనేది వస్తూనే ఉంటుంది. అందులోనూ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇల్లంతా ఎప్పుడు కూడా గందరగోళంగా ఏదో ఒక వస్తువుల్ని పడేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇల్లును కూడా చిందరవందరగా చేసేస్తూ ఉంటారు. అందులో ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కూడా కాబట్టి ఇల్లంతా ఎప్పుడు కూడా మనకి గజిబిజిగానే ఉంటుందండి. కానీ ఎప్పటి వస్తువులు ఉన్నప్పుడు మనం అలా చక్కగా నీట్గా సర్దేసుకుంటూ ఉంటే అసలు మనకి సర్దుకునే సమయము అనేది ఎప్పుడు అనేది కూడా ఆలోచన అవసరం లేదు. అంతేకాకుండా ముఖ్యంగా ఇంట్లో ఉండే పెద్ద సమస్య ఇందాక చెప్పుకునే విధంగా దుమ్ము చేరని ప్రదేశం అంటూ ఉండదండి. అందులోనూ మనం ఉంటున్న ఇల్లు కొద్దిగా రద్దీ ప్రదేశంలో ఉంది అంటే ఇంకా ఆ ఇంటి పరిస్థితి చెప్పనే అక్కర్లేదు. ఇంటి ముందు తిరిగే వెహికల్స్ కానీ లేదంటే ఇంటి ముందు ఏదైనా పనులు జరుగుతూ ఉన్నా కూడా ఆ ఇంటి దుమ్మంతా కూడా మన ఇంటి మీదే ఉంటుంది. ఇది పెద్ద సమస్యగా ప్రతి వాళ్ళ ఇంట్లోనూ ఉండేదే. కాకపోతే ఈ డస్టింగ్ అనేది ఎప్పటికప్పుడు మనం చాలా నీట్గా చిన్న టిప్స్ని ఫాలో అవుతూ చేసుకోవడం వల్ల మన ఇంట్లో ఎప్పుడు కూడా చాలా నీట్గా అయితే కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇల్లులో దుమ్ము చేరదు అని చెప్పను, కానీ చేరినప్పుడల్లా మనం చాలా చక్కగా నీట్గా అయితే ఇంటిని మెయింటైన్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తుంది ఇందాకడంతా ఇంట్లోపలండి. ఇది మా బాల్కనీలోని నేను అరేంజ్ చేసుకున్నానండి. సరదాగా ఇట్లా అయితే నేను ఇంటి బాల్కనీలో రెడీ చేసుకున్న కొన్ని వస్తువుల్ని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను. అదేవిధంగా దుమ్ము పడినప్పుడు నేను ఎలా క్లీన్ చేసుకుంటాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. తప్పకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే నా వీడియోని చూడండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ముఖ్యంగా దుమ్ము చేరే ప్రదేశాలు ఏవి అంటే ఎక్కువగా మనకి కిటికీలు, తలుపులేనండి. మనకి కిటికీ సందులు, అందున ఇప్పుడు నేను చూపిస్తున్నది ఇలాంటి కిటికీ ఉన్నవాళ్ళు ఎక్కువగా సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటాం. ఇది చూడండి, ఇక్కడ ఎంత డస్ట్ అనేది పేరుకుపోయిందో. అంటే అటు సైడ్ ఓపెన్ ఏరియా కాబట్టి డస్ట్ అనేది చాలా ఫాస్ట్గా అయితే మనం రోజు చేసిన డస్ట్ అనేది ఈజీగా అయితే వచ్చేస్తూ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ విండో ఓపెన్ చేస్తే అంటే ఇట్లాంటి మూమెంట్ ఉన్న విండోస్ అయితే ఇంకా అసలు ఆ దుమ్ము బాధ చెప్పనే అవసరం లేదండి. వాటిని ఈ చిన్న చిట్కా ఉపయోగించి ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ స్క్రబ్బర్ చూడండి, మనకి ఇలాంటివి మార్కెట్లో అమ్ముతుంటారు. ఇలా ఒకవైపు గ్రీన్ కలర్లో థిక్గా ఉంటుంది, అలాగే బ్యాక్ సైడ్ స్పాంజ్గా మెత్తగా అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తున్న దీంతోనేనండి ఇలాంటి విండోస్ని చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా 2 వరుసలుగా ఉన్న విండోస్ని శుభ్రం చేయడం అనేది చాలా కష్టమైన పనండి. కానీ ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలా స్పాంజ్ని మనం మార్క్ చేసుకుని, అంటే మనకి ఇక్కడ చూడండి 2 రైలు పట్టాలాగా 2 అయితే విండోస్లో స్క్రోలింగ్ కనిపిస్తుంది కాబట్టి దాన్ని ఇలా మార్క్ చేసేసుకుని ఒక చాకుతో మనం ఇలాగా మెత్తగా ఉన్నవైపు అంటే స్పాంజ్గా ఉన్నవైపు మార్క్ చేసుకున్న ప్రదేశంలో ఇలా అయితే కట్ చేసుకోవాలండి.
చూసారు కదా, మనకి ఇలా కట్ చేసుకోవటం వల్ల చాలా చక్కగా ఇక్కడ మనకి చూడండి ఇలా అయితే కట్ అయింది. ఈజీగా అయితే ఇది మనకి లోపలికి దూరి ఆ లోపల ఉన్న మట్టి అంతా చాలా ఈజీగా అయితే నీట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఒక బౌల్లో మీరు ఇంట్లో వాడే ఏదైనా క్లీనింగ్ లిక్విడ్ ఉంటే దాన్ని తీసుకోండి, లేదంటే సోప్ వాటర్ అయినా తీసుకోవచ్చు. ఇలా దాంట్లో ఈ సొల్యూషన్లో మనం ఈ కట్ చేసుకున్న స్క్రబ్బర్ని అయితే ఒకసారి ఇట్లా ముంచుకుని ఒకసారి పిండుకున్న తర్వాత, అంటే మనకి ఈ స్క్రబ్బర్ని డైరెక్ట్గా అయితే పెడితే లోపల ఉన్న డస్ట్ అనేది క్లీన్ అవ్వదు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా కొద్దిగా మనం ఇలా కట్ చేసుకుని మనం ఆ ప్రదేశంలో క్లీన్ చేసుకోవడం వల్ల లోపల అంటే మనకి ఇలాగ లోతుగా ఉన్న ప్రదేశాలు అయితే మనకి ఈ స్క్రబ్బర్ అనేది పోదు. ఇలా కట్ చేసుకుని ఇప్పుడు చూపిస్తున్నాను కదా, చూడండి. మనకి ఒక్కసారి ఇలా మనం నొక్కి ఇలా రాసామంటే చాలండి, లోపల ఉన్న మట్టి అంతా కూడా చాలా ఈజీగా అయితే నీట్గా వచ్చేస్తుంది. చూసారా స్క్రబ్బర్కి ఎంత మట్టి అయితే అంటుకుందో. ఇలా మనం ఒక 4 డేస్కి ఒకసారి లేదంటే వీక్లీ వన్స్ ఒకసారి క్లీన్ చేసుకుంటే విండోస్ ఇలాంటివి చాలా కష్టం అండి క్లీన్ చేయాలంటే. ఇక్కడ చూడండి స్క్రబ్బర్కి ఎంత మట్టి అయితే ఈజీగా అంటుకుని వచ్చేసిందో. ఇందాక చూపించిన దానికి ఇప్పుడు చూపించిన దానికి మీకు డిఫరెన్స్ అయితే తెలుస్తోంది అని అనుకుంటున్నాను. వీడియోలో కన్నా బయట చూస్తే చేసి చూడండి ఒకసారి, చాలా నీట్గా అయితే విండోస్ క్లీన్ అవుతాయి. ముఖ్యంగా మామూలు నార్మల్గా ఉండే విండోస్ని అయితే ఈజీగా చేసుకోవచ్చు, కానీ ప్రెజెంట్ ఇప్పుడు ఇలాంటి విండోసే ఎక్కువగా మనకి అంటే అద్దాలతో చేసిన విండోస్ ఇవి ఎక్కువగా అయితే ఉన్నాయి కదండి. అదేవిధంగా మనకి ఇక్కడ ఉన్న ఊచల్ని కూడా ఇక్కడ చూపించాను కదండి, దాంట్లో పెట్టి ఒక్కసారి ఇలాగా ప్రెస్ చేసామనుకోండి ఆ ఊచలకు ఉన్న మట్టి అంతా ఈజీగా అయితే వచ్చేస్తుందండి. చిన్నపిల్లలు కూడా చక్కగా ఇలా మనం ఒక 10 నిమిషాల పని అప్పచెప్పామనుకోండి, ఒక అరగంటలో చకచకా వాళ్ళు ఇదంతా నీట్గా చేసేస్తారు. ఇంట్లో ఉన్న అన్ని విండోస్ని కూడా చాలా ఈజీగా అయితే ఇలా అయితే క్లీన్ చేసేసుకోవచ్చండి. మనకున్న పెద్ద సమస్య తీరిపోయినట్టే కదా. ఇంకా ఇలా విండోస్తో పాటుగా ఇంట్లో ఉండే ఇలాంటి పట్టాలు కానీ లేదంటే మనకి ఎక్కువగా షోకేస్ లాంటివి అన్నీ కూడా ఎక్కువగా దుమ్ము పట్టేస్తూ ఉంటాయి. ఇలాంటివి మనం ఇంట్లో చేయించుకునే ఎటువంటి కబోర్డ్లైనా కూడా ఇలాంటి షోపీస్లో పెట్టుకునే షోకేస్లు అయినా కూడా అస్సలు దుమ్ము అనేది చేరకుండా అయితే ఉండదు, మనకి పని అనేది తప్పకుండా అయితే ఉండదు. ఇంకా ఇలాంటి వాటిని మనం ఈజీగా సాల్వ్ చేసేయాలి అంటే ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇలాంటి క్లాత్లు కూడా మనకి మార్కెట్లో ఇప్పుడు అందుబాటులోకి అయితే వచ్చేసాయండి. అస్తమాటు మనకి క్లాత్ తెచ్చుకుని డస్టింగ్ చేయాలి, దుమ్ము ఎక్కడ పడిందో ఒకటి తుడుచుకోవాలి అంటే చాలా బద్ధకం. ముందు నాకైతే అలాంటిది ఎక్కువ అండి. ఇలాంటి బద్ధకం అనేది లేకుండా ఎప్పుడు కూడా ఇల్లు దుమ్ము పట్టకుండా ఉండాలంటే నేను ఇలాంటివి చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకుని ఎక్కడోంచో తెచ్చుకునే అవసరం లేకుండా ఎప్పుడు ఇలా కిందనైతే ఒకటి పెట్టేసుకుంటూ ఉంటానండి. మనకి అటొచ్చి ఇటొచ్చి ఎప్పుడైనా కూడా డస్ట్ చేరింది ఇలాంటి వాటి మీద అన్నప్పుడు మనం క్లాత్ తెచ్చుకుని వెళ్ళాలి తెచ్చుకోవాలి అనే బద్ధకం లేకుండా ఇలా ఇక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇలాంటి చిన్న క్లాత్ ఈజీగా మనకి ఎవరు వచ్చినా కూడా కనబడదు. మనం ఎప్పటికప్పుడు డస్టింగ్ అనేది కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. అలాగే ఇక్కడ చూపిస్తున్నది ఇది బెడ్రూమ్లో ఒక విండో అండి, సింగిల్ విండో. ఇది కూడా ఎప్పుడు చూసినా అంటే ఇది క్లోజ్డ్ అండి, ఓపెన్ అయితే రాదు. మాది ఇది క్లోజ్ చేసిన విండో అయితే ఇచ్చాడు ఇలాగా. సో వీటి దగ్గర కూడా ఎక్కువగా అయితే మాకు దుమ్ము అలా పట్టేస్తూ ఉంటుంది. దీని వెనకాల కూడా ఒక చిన్న క్లాత్ అనేది ఇలా అయితే ఉంచేసుకుంటానండి. ఇలాంటి వాటిని ఈజీగా మనం ఇలాగా మెయింటైన్ అయితే చేసేసుకోవచ్చు. అదే మనం క్లాత్ తెచ్చుకోవాలి, ఎక్కడి నుంచో ఆరేసి ఉన్న క్లాత్ని తెచ్చుకుని శుభ్రం చేసుకోవాలి అంటే బద్ధకం వచ్చి తర్వాత చేసుకోవచ్చులే అని చెప్పి ఆ పనిని పక్కన పెట్టేస్తాం. అలా కాకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా ఇట్లాంటి రోలింగ్ పేపర్స్ని కొద్ది కొద్దిగా ఒక్కొక్కటిగా మనం ఇలాగా ఎప్పటికప్పుడు ఇలా ఉంచేసుకున్నాం అనుకోండి, మనకి గుర్తొచ్చినప్పుడల్లా కూడా అప్పుడు మనం ఈజీగా టైం ఉన్నప్పుడు ఇలాగా తుడిచేసుకుంటూ ఉండొచ్చు. అదేవిధంగా ఇక్కడ చూపిస్తున్నది డ్రెస్సింగ్ టేబుల్ అండి. ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా మెయింటైన్ చేయాలంటే కొద్దిగా కష్టమే. ఇలా ఇప్పుడు చూపిస్తున్న విధంగా ప్రతిదీ కూడా అంటే ముఖ్యంగా చెప్పాను కదండి, పిల్లలు ఉన్నప్పుడైతే పౌడర్లు కానీ ఇవన్నీ కూడా పారబోసిస్తూ ఉంటారు. ఇక్కడ కూడా ఇలాంటి క్లాత్ ఒకటి పెట్టేసుకుంటానండి నేనైతే ఎప్పుడూను. మనం డ్రెస్సింగ్ టేబుల్ అనేది ఇంచుమించు రోజు అయితే వాడుతూనే ఉంటాం. అలాగే దుమ్ము కూడా రోజు వచ్చి చేరుతుంది. ఇక్కడ కూడా మనం ఇలా పెట్టేసుకుంటే డ్రెస్సింగ్ టేబుల్ని కూడా చాలా ఈజీ మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్నవి పక్కన ర్యాక్లో నేను మెడిసిన్స్ అయితే ఇలాగా మెయింటైన్ చేస్తున్నానండి. మెడిసిన్స్ కోసం మనం ఏదో పెద్ద పెద్ద కాస్ట్లీగా అయితే కొనుక్కోవాల్సిన అవసరం కూడా లేదు. మనం ఇంటికి
ఆన్లైన్లో ఎప్పుడైనా ఫుడ్ ఆర్డర్ తెప్పించుకున్నప్పుడు బౌల్స్ అవి వస్తూ ఉంటే అలాగే మనం ఖర్జూరాలు అలాంటివి కొనుక్కుంటూనే ఉంటాం. వాటికి వచ్చిన ఈ బౌల్స్ని పడేయకుండా క్లీన్ చేసుకుని ఇలా అయితే మనం చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చండి. ఏదో డబ్బులు పెట్టి చాలా పెద్ద పెద్ద వస్తువుల్ని ఇంటికి తెచ్చుకోవాల్సిన అవసరం లేకుండా చిన్న చిన్నగా చక్కగా ఆలోచనలతో ఇలా అయితే మనం చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపించిన ఇందాడ అట్టపెట్టి కూడా మా చిన్నబ్బాయి అయితే ఇలా చక్కగా ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో అయితే చేసాడండి. అదేవిధంగా డ్రెస్సింగ్ టేబుల్లో నేనైతే నెయిల్ పాలిష్లు ఇలా సంబంధించినవన్నీ కూడా ఇలా మెయింటైన్ అయితే చేసుకుంటున్నాను. నా ఈ వీడియో మీ అందరికీ ఎంతో కొంత యూజ్ అవుతుందని అనుకుంటున్నానండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుంటాను. బాయ్ అండి.